महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। డిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం 11వ తారీఖు నుంచి అలాగే 17వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించిన ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఇక్కడ రవి యొక్క స్థాన మార్పు వారాంతానికి సింహరాశి ఓన్ సైన్లోకి మారుతూ ఉంది. రవి శనుల యొక్క సమసప్తమం గురించి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ప్రతి రాశికి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ ఆదివారం వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. సో అలాగే ఇక్కడ కుజగురులు వృషభ రాశిలోను, బుధ శుక్రులు సింహరాశిలోను, కేతువు కన్యారాశిలోను, మూల త్రికోణం స్వక్షేత్రంలో శని కుంభరాశిలో, రాహు మీన రాశిలో గోచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గోచారం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చికం, ధనస్సు ఈ 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఈ వారం ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా బుధుడి యొక్క వక్రం జరుగుతుంది, శని యొక్క వక్రం కూడా జరుగుతుంది. సో ఈ గ్రహస్థితి ఆధారంగా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి ఈ వారం చూస్తే కనుక వీరికి ద్వితీయంలో గురుడు, పంచమంలో శుక్రుడు, అలాగే షష్టమంలో కేతువు, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క రాశి వారికి కనిపిస్తూ ఉంది మేషరాశి వారికి సంబంధించి. సో ద్వితీయంలో గురుడు చక్కగా ఆర్థిక బలాన్ని ఇస్తున్నారు. పంచమ శుక్రుడు ఈ సంతానపరమైన విషయాల్లోనూ వీళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు. షష్టమంలో కేతు అనేకమైన కాన్ఫ్లిక్ట్స్, వివాదపరమైన కోర్టు కేసెస్ ఇలాంటి కొన్ని సమస్యల నుంచి మీకు ఎడబాటుని కలిగించేందుకు ఆయన కూడా మంచి అనుకూలతని క్రియేట్ చేస్తున్నారు. ఇక లాభంలో శని మీకు తప్పకుండా మీ లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్, జీవిత ఆశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఉద్యోగపరమైన విషయాల్లో చాలా వరకు ఇక్కడ ఎదుగుదలను ఇచ్చేందుకు కూడా శని మీకు చాలా వరకు అద్భుత ఫలితాన్ని మేషరాశి వారికి ఇస్తున్నారనే చెప్పాలి. 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ఆది సోమ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి సోమ మంగళవారాల్లో, ఇక్కడ ఆది సోమవారాల్లో మనం చూసినట్టయితే కనుక సప్తమ స్థానంలో చంద్రుడి అనుకూలత, అలాగే సప్తమాధిపతి శుక్రుని అనుకూలత కూడా పంచమ స్థానంలో బాగుండటం వల్ల అనుకున్న సంబంధాలు, నచ్చిన సంబంధాలు మీకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే మీకు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, షేర్స్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల పెట్టే పెట్టుబడుల విషయంలో మాత్రం అంతగా ఇక్కడ మనకి రిజల్ట్స్ అనేవి కొంచెం కనిపించట్లేదు. సో అలాగే వ్యాపారపరమైన విషయాల్లో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, సో మీ కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలమైన ఫలితాలు ఇక్కడ మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా ఇక్కడ చూస్తే కనుక నీచ చంద్రుడు, చంద్రుడి యొక్క అష్టమ స్థానం సంచారం జరుగుతుంది. ఇక్కడ నీచ చంద్రుడు అష్టమ స్థానంలో ఉంటున్నారు. ఇక్కడ ప్రయాణాల్లోనూ, వాహనాలు నడిపే విషయంలోనూ, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అలాగే చెస్ట్ ఏరియా, లంగ్స్ ఆర్ వీటికి సంబంధించిన చెస్ట్ ఏరియా కొంచెం ఎవరికైనా ఆయాసం ఇలాంటివి ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ వర్షాలకు కానీ వీటికి కానీ ఇలాంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయాల్లో కొంత కేర్ అనేది మంగళ, బుధ, గురువారాల్లో తీసుకోవడం మంచిదిగా కనిపిస్తుంది. ఈ మంగళ, బుధ, గురువారాల్లో కూడా కొంత చికాకు, మానసికంగా కొంత మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కొంత చికాకు అనేది మాత్రం ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా వీటి విషయాల్లో మనకి ముఖ్యంగా కనిపిస్తుందనే చెప్పచ్చు. కాబట్టి మంగళ, బుధ, గురువారాల్లో కొన్ని అంటే సడన్ ఎక్స్పెన్సెస్ వీటి విషయాల్లో కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే గురువు గారు కూడా ఈ రాశి వారికి సంబంధించి
కొంత అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నందువల్ల దూర ప్రయాణాలు కానీ కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్లో పాలు పంచుకోవటం కానీ అలాగే మీ ఇంట గురువుల దర్శనం కానీ సో ఇలాంటివి ఈ శుక్ర శనివారాల్లో మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే అష్టమ చంద్రుడు అర్ధాష్టమ రవి దోషం ఈ రెండూ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంగళ బుధ గురువారాల్లో అష్టమ చంద్ర దోషం ఏదైతే ఉందో తప్పకుండా ఆ 3 రోజుల్లో కూడా దదిశంక తుషారాభం చంద్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం మేషరాశి వారికి 3 రోజులు కూడా కొంచెం మానసిక అస్థిమితం కొంచెం టెన్స్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఆ మైండ్ స్టెబిలైజేషన్ కోసం దదిశంక తుషారాభం చదువుకోవటం చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశి వారికి మొత్తంగా అర్ధాష్టమ రవి దోషం కూడా ఒకటి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇటు కుటుంబ పరంగా కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనాలా, లేకపోతే వాటి పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనాలా. సో ఇలాంటి వాటి విషయాల్లో కొంత అటు గృహపరంగా ఎదురయ్యే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఇష్యూస్, వీటి వల్ల మీరు జాబ్ కాన్సన్ట్రేషన్ అనేది కొంత జాబ్కి తక్కువ ప్రయారిటీ ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ రవికి కూడా జపాకుసుమ సంకాసం కాశపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. రవి యొక్క నవగ్రహ శాంతి మంత్రం, చంద్ర నవగ్రహ శాంతి మంత్రం ఈ వారం రోజులు కూడా చేసుకోవటం వల్ల అర్ధాష్టమంలో రవి ఉండటం, అలాగే మనం చెప్పుకున్నట్టు చంద్రుడి నీచి కూడా జరుగుతుండటం అష్టమ స్థానంలో. కాబట్టి ముఖ్యంగా వాహనాలు నడిపే విషయంలో అయినా, గృహ పరిస్థితులకి సంబంధించిన, మానసిక ప్రశాంతతకి సంబంధించిన వీటి మీద ఎక్కువ ప్రభావం ఈ వారం చూపిస్తూ ఉంది. కాబట్టి వీటి విషయాల్లో ఇక్కడ మేషరాశి వారు కొంచెం శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా మంచిదిగా చెప్పబడుతూ ఉంది. అలాగే శని రవుల సమసప్తమానికి సంబంధించిన వీడియో ఇంట్రడక్షన్ చేసుకున్నాం ఆల్రెడీ. ఏ రాశులకి ఎలా ఉండబోతుంది అనేది ఈ ఆదివారం నుంచి అన్ని రాశుల వారికి వీడియోలు మన ప్లేలిస్ట్లో ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి తృతీయంలో రవి, చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, లాభంలో రాహువు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి చాలా బాగా యోగిస్తుంది ఇక్కడ. అలాగే తృతీయంలో పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం వృషభ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు కూడా గత 3 నెలల కంటే కొంత మెరుగ్గా ఉంటాం. ఆర్థికంగా కూడా కొంత మీరు మానసిక మంచి ఆత్మవిశ్వాసంతో పనిచేయటం వల్ల తప్పకుండా ఆ ఆత్మవిశ్వాసం కూడా మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బుధ శుక్రుల యొక్క యుతి చక్కగా చతుర్థ స్థానంలో జరుగుతుంది. ఇద్దరు కూడా అర్ధాష్టమంలో యోగించే గ్రహాలు అవటం వల్ల ప్రాపర్టీస్ రీత్యా కానీ, మానసిక ప్రశాంతత విషయంలో కానీ, అన్ని విషయాల్లో వీటికి సంబంధించిన విషయాల్లో వాహనాల కొనుగోలు, ఆస్తులు, స్థిరాస్తుల విషయాల్లోనూ ఇది మీకు మంచి అనుకూలమైన ఫలితాన్ని కలిగిస్తుందని చెప్పాలి వృషభ రాశి వారికి. అలాగే చాలా కాలం నుంచి లాభస్థానంలో రాహు యొక్క సంచారం ముఖ్యంగా వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉందని చెప్పాలి. ఈ వారం 6, 7, 8 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ జరుగుతూ ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు. సో ఇక్కడ ఈ 5 రోజులు కూడా చంద్రుని యొక్క సంచారం సప్తమ స్థానంలోను, అష్టమ స్థానంలోను జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుందో, అలాగే సప్తమంలో చంద్రుడి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 6, 7, 8 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం, ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా వృషభ రాశి వారికి చక్కగా అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. షష్టమంలో చంద్రుడు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంటారు. చిన్న చిత్తగా ఏమన్నా ఆరోగ్య సమస్యలు అలా వచ్చినవి ఏమన్నా ఉంటే కనుక, అంటే సీజనల్గా ఇవి ఈ క్రమంలో తగ్గుముఖం పట్టే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా మనం ఇందా చెప్పుకున్నట్టు ఆ బుధ శుక్రుల యొక్క యుతి కూడా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉండటం వల్ల కొంత ఉద్యోగంలో కూడా ఒత్తిడి తగ్గినట్టు, లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచన మీరే తగ్గించుకొని, సో ఈ జాబ్ స్ట్రెస్ గురించి సంబంధించిన విషయాల్లో కానీ కొంత మీరు రిలాక్సేషన్గానే ఉండడం, అనుకునే తీరుగా ఉండటం, సో మీ కంఫర్ట్స్కి సంబంధించి కానీ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కానీ ఎటువంటి లోపం లేకుండా ప్రజెంట్ మనకైతే ప్రాపర్టీస్ విషయంలోనూ అన్ని విషయాల్లోనూ ఇక్కడ అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా
తృతీయంలో ఉన్న రవి కూడా అనుకూలించడం వల్ల చాలా వరకు ఈ వారం ప్రారంభం మీకు ఏదో ఒక సహకారం అలాగా ఒక చైన్ లాగా గొలుసు కట్టులాగా అలాగ అందుతూ ఉంటుంది. సో దానివల్ల అటు ధైర్యం, విల్ పవర్, మనశ్శాంతి, తద్వారా ఇక్కడ మీ యొక్క అవ్వాల్సిన పనులు అవగొట్టడం, ఇలా ఒక క్రమంగా వృషభ రాశి వారికి చంద్రుడి షష్టమంలో, బుధ శుక్రులు చతుర్థంలో, అర్ధాష్టమంలో రవి సంచారం మనకి చెప్తూ ఉంది. సప్తమ స్థానంలో కూడా చంద్రుని యొక్క సంచారం మంగళ, బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక సో ఇక్కడ కొంతవరకు కుజగురుల యొక్క యుతి వృషభ రాశి వారికి రాశిలోనే జరుగుతూ ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత కేర్ తీసుకోవటము, కొన్ని సందర్భాల్లో మీకు సంబంధించి మీకై కొంత ఖర్చు అవ్వటము, ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ మీకోసం కొంత ఖర్చు అయ్యే ఆస్కారాలు, లేకపోతే ఇక్కడ కుజగురుల యొక్క యుతి రాశిలో జరగటం, వాటి డైరెక్ట్ ఆస్పెక్ట్ సప్తమ స్థానం మీద ఉండటం వల్ల మీ క్లోజ్ రిలేషన్స్ లోనో కుటుంబంలో ఉన్నవారి విషయంలోనో ఒక తెలియని ఒక కన్సర్న్, ఒక మానసికమైన ఆందోళన అనేది వృషభ రాశి వారికి ఎక్కువగా కుజగురుల యొక్క ఇది డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th హౌస్లో ఉండటం వల్ల మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మీ దగ్గర వారికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇక్కడ వాళ్ళకి నడుస్తున్న పరిస్థితుల వల్ల మీకు ఇక్కడ కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కానీ ఈ కుజగురుల యొక్క యుతి సప్తమ స్థానం మీద ఉండటం వల్ల మీ దగ్గర వారికి కొంత వాళ్ళకు వచ్చే ప్రాబ్లం మీకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించడం, కరెక్ట్గా చెప్పాలంటే ఇలాగ పరిస్థితులు అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి మంగళ, బుధ, గురువారాల్లోనూ. అలాగే శుక్ర, శనివారాల్లో మనం చూస్తే ఈ రాశికి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కాబట్టి శుక్ర, శనివారాల్లో కూడా చంద్రుని యొక్క అష్టమ స్థానం సంచారం జరుగుతుంది కాబట్టి సమ్ టెన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టే ఆ ఫీలింగ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆరోగ్యపరంగా కావచ్చు, వారసత్వ ఆస్తుల రీత్యా కావచ్చు. సో ఇలాంటి విషయాల్లో కొన్ని విషయాల్లో ఇక్కడ ఆ కుటుంబపరమైన ధనపరమైన విషయాల్లో కావచ్చు శుక్ర, శనివారాల్లో కొంత మెంటల్ టెన్స్డ్ ఫీలింగ్ అనేది వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి కుజగురుల యొక్క యుతి ఏదైతే రాశిలో ఉందో ఇదే కొంచెం ఎక్కువ ఒత్తిడిని, మానసిక ఒత్తిడిని కలిగిస్తూ ఉన్నాయి, షార్ట్ టెంపర్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి. కరెక్ట్గా చెప్పాలంటే మీ ఎదుటి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క డామినేషన్ కానీ, కొంతమంది డామినేషన్ కానీ మీకు కొంత ఫ్రస్ట్రేషన్ని, అలాగే ఉద్యోగంలో అయితే కొంత పవర్ స్ట్రగుల్ని వృషభ రాశి వారికి ఇండికేట్ చేస్తూ ఉంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. గురు నవగ్రహ శాంతి మంత్రం దేవానాంచ ఋషీనాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవటం ఈ వారం చాలా 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 మంచిది. సో అలాగే రవి శనుల యొక్క సమసత్వం చాలా మేజర్ ట్రాన్సిట్ మనం ఇంట్రడక్షన్ చేసుకున్నాం వీడియో పోయిన ఆదివారం. సో ఈ ఆదివారం అన్ని రాశులకి వీడియోస్ రిలీజ్ అవుతాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో శుక్రుడు, దశమంలో రాహువు, 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి అనుకూలిస్తూ ఉంది. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. వారం మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి మేజర్గా మనం చూసినట్టయితే కనుక కొంత తృతీయ స్థానం శుక్రుడి యొక్క సంచారం కొంత వెసులుబాటుగా వీళ్ళకి కనిపిస్తుంది. దశమంలో కూడా రాహు యాక్చువల్గా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి కొంత టఫ్ టైం అనేది నడుస్తుంది మిథున రాశి వాళ్ళకి అని చెప్పడంలో కొంత మరి ఉన్న విషయం చెప్పాలి కాబట్టి జాగ్రత్త పడతారు కాబట్టి మెయిన్గా. అలాగే ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా జనరల్గా వీళ్ళకి వచ్చిన చిన్నపాటి గెయిన్స్ ఏవైతే ప్రాఫిట్స్ ఉంటాయో వాటిని కూడా ఖర్చు చేసే పరిస్థితులు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది ఈ రాశి వారికి. సో ఇక్కడ చూస్తే కొన్ని సందర్భాల్లో మిస్కమ్యూనికేషన్ వల్ల సో మీరు చేసే పనిలో మిస్టేక్స్ ఏర్పడే ఆస్కారాలు వృషభ రాశి వారికి ఇక్కడ మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో దీనివల్ల మీరు ఎంత బాగా పనిచేసినా కూడా సో ఈ మిస్కమ్యూనికేషన్ అనేది అక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తుంది. సో మొత్తంగా దీని యొక్క ఎఫెక్ట్ అనేది మీ యొక్క ఫైనాన్షియల్
విషయాల మీద ఎక్కువగా చూపిస్తుంది ఈ వారం. ఫైనాన్షియల్ డ్రైనెస్ కొన్ని సందర్భాల్లో కుటుంబ రీత్యా కానీ కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే విషయంలో కానీ ఆకస్మిక ధన వ్యయం అనేది ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసేసుకుంటే అయిపోద్ది అనే విధంగా కొంత కుటుంబపరమైన విషయాల గురించి కావచ్చు, వాటి నుంచి ఎదురవుతున్న సమస్యల రీత్యా కావచ్చు, వీటి విషయాల్లో కొంత మనీ డ్రైనెస్ అంటే కొంచెం అవసరం లేకపోయినా సరే ముందు డౌట్ క్లియర్ చేసుకుంటే అయిపోద్ది అనే విషయాలలాగా ఖర్చు పెట్టే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. సో అందుకని ఇక్కడ మనం చూస్తే కనుక అక్కడ దశమంలో ద్వితీయంలో రవి ఉన్నారు, ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఇద్దరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, షేర్స్ రీత్యా కానీ అనుకూలమైన ఫలితాన్ని ఇండికేట్ చేస్తూ లేదు. అనవసరంగా మనీ అనేది ఎక్స్పెండ్ చేయడమే కనిపిస్తుంది. ఇక్కడ మంగళ బుధ గురువారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది మంగళ బుధ గురువారాల్లో. సో మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకున్నట్టు మంగళ బుధ గురువారాల్లో చంద్రుడి నీచ జరుగుతుంది ఒక పక్కన ఈ రాశి వారికి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లోనూ, అప్పులు తీసుకునే విషయంలో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ ఒక టెన్స్ ఫీలింగు ఈ రాశి వారికి మంగళ బుధ గురువారాల్లో కొన్ని ఖర్చులు, అవి మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, మీ డైలీ కన్ఫ్లిక్ట్స్లో కోర్టు కేసెస్ కానీ ఏమైనా వివాదపరమైన విషయాలు జరుగుతున్న వాళ్ళైతే వాటి నిమిత్తం ఖర్చు కానీ, వీటి విషయాల్లో కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్, నిద్ర కూడా కొంచెం లేకపోయేంతగా కొంత ఆ ఆలోచన ఎక్కువగా ఉండేటట్టుగా మంగళ బుధ గురువారాల్లో మనకి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాల్లో చూస్తే ఈ రాశి వారికి సంబంధించి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా మనం ఇందా చెప్పుకున్నట్టు ఉద్యోగ అనుకూలత, వ్యాపార అనుకూలత. సో ఈ రాశి వారికి కొంచెం కష్టించి ఇంత కష్టపడాలా, ఇంత స్ట్రెస్సా అనేటి అనిపిస్తూ ఉంటుంది. ఈ కంపెనీ వీడు లేకపోతే ఇంకోటి లేడా అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఎవడన్నా చేతిలో పెట్టి ఉంది అంటే అప్పుడు ఓకే, అంతేగాని ఉంటుంది కష్టం, తెలుస్తుంది, విషయం తెలుస్తుంది. కాబట్టి అంత కష్టపడి పని చేయాలంటే సో మనకి మళ్ళీ స్కోప్ దొరికేదాకా, మళ్ళీ మనకి ఆ యొక్క కాన్ఫిడెన్స్ దొరికేదాకా ఇది ఈడే సరే కానీ పెట్టరా కష్టం చూస్తాను అనుకుంటూ మెయింటైన్ అవుతూ ముందుకు వెళ్ళాలి. సో అలాగే ఈ మిథున రాశి వారికి చూస్తే కనుక మనకి కుజ గురుల యొక్క యుతి వ్యయ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఇది కొంతవరకు కూడా మనకి మంగళ బుధ గురువారాల్లో కొంచెం ఇంటెన్స్ కనిపిస్తుంది. సో ఈ రాశికి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం మంగళవారం పూట, అలాగే కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం గురువారం పూట చేస్తే అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ వచ్చే నష్టాలు కానీ, లేకపోతే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆరోగ్యపరంగా అయ్యే విషయాల్లో కానీ, ఇంకా మిగతా కోర్టు కేసెస్ కానీ వివిధ ఏదైతే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్, ఇష్యూస్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని నెగిటివ్ నుంచి మనం కొంత ఆ నెగిటివ్ ఖర్చు నుంచి పాజిటివ్ ఖర్చుగా మనం మార్చుకోవడం కోసం, వీటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ ఉండటం కోసం ఈ ట్రాన్సిట్లో ఈ దానాలు చేసుకుంటే చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దత్తాత్రేయుని ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది మిథున రాశి వారికి. సో అలాగే ఈ వారం రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది. రవి వారాంతానికి సింహరాశిలోకి ఓన్ హౌస్లో వస్తున్నారు. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది వీళ్ళిద్దరి సమసప్తమం. సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ప్రతి రాశికి సంబంధించి ఈ ఆదివారం వీడియోస్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో కేతువు, లాభంలో కుజుడు, లాభంలో గురుడు. మొత్తంగా కర్కాటక రాశి వారికి చాలా వరకు కూడా అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా మంచి ట్రాన్సిట్. ఎందుకంటే బుధ శుక్రుడు లాంటి గ్రహాలు ద్వితీయంలో బాగా అనుకూలిస్తాయి, కుజగురులు లాంటి గ్రహాలు లాభంలో బాగా అనుకూలిస్తాయి. ఇక్కడ ధనస్థానంలో బుధ శుక్రులు అనుకూలిస్తే లాభస్థానంలో కుజగురులు అనుకూలిస్తున్నారు. తృతీయంలో కేతు దానికి తగ్గ పర్లా డేరుగా ఒక స్టెప్ వేద్దాం ఏదైతే అది అయింది అని ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ధైర్య సాహసే లక్ష్మి. ఈ ధైర్యం ధనస్థానంలో ఉన్న బుధ శుక్రులు ధనప్రాప్తిని, కొంత మనీ నెగోషియేషన్ని కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ
మంచి వెసులుబాటుని, కుజగురు లాభస్థానంలో చక్కగా ఎంతో కొంత మీరు చేసే పనుల్లో రవ్వంతైనా మీకు లాభం కలిగించేట్టు. రవ్వంతా ఎందుకన్నామంటే మీ జాతకంలో రాసినంత న్యాచురల్ ట్రాన్సిట్లు అయితే వీళ్ళు ఇస్తారు. మీకు ఇంకా మంచి మహర్దశ అంతర్దశ నడిస్తే తప్పకుండా ఇంకా మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో 4, 5, 6 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శని 2 రోజులు కూడా ఈ రాశి వారికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంది. సో అలాగే ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక చతుర్థ స్థానం నుంచి మొదలవటం. సో ఓకే, ఏదేమైనా మరి చతుర్థ స్థానంలో కొంచెం ఆర్థికపరమైన విషయాల్లోనూ ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ కొంత ఎమోషనల్గా మీరు ఉండే ఆస్కారాలు వారం ప్రారంభం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ మనసుకి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో అష్టమ శని ఇలా నడుస్తుంది. సో ఇలాగ మన కుటుంబానికి సంబంధించిన విషయాల్లో వస్తూ ఉన్నాయి. పోన్లే మనం సస్టైన్ అవ్వగలుగుతున్నాం, మన ఆర్థిక పరిస్థితి ఈ టైంలో అయినా ఎలాగోలాగా మనం మనీ సమకూర్చుకుంటూ పర్లేదు బాగుండగలుగుతున్నాం అనే విధంగా ఈ యొక్క బుధ శుక్రుల యొక్క ఇతి ఉండటం వల్ల కొంత మీకు మెరుగ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎక్కువ వాయిస్ని యూస్ చేయాల్సి వస్తుంది. మీ మాటల్లో చాకచక్యం, మీ మాటలతోనే పనులు చక్కపెట్టడం అనేది మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్న విషయం. సో ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది, ఎక్కువ స్పీచ్ చేయాల్సి వస్తుంది. మంగళ బుధ గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. అద్భుతంగా కుజుడి యొక్క సంచారం కూడా, ఆ రాశ్యాధిపతి కూడా వీరికి అక్కడ చంద్రుడు అంటే రాశ్యాధిపతి చంద్రుడు నీచులు ఉన్నాడు అనుకోండి. సో కాబట్టి మీరు చేసే పనులు అదంతా అప్రిషియేటివ్గా ఉండవు, ఎవరు మెచ్చుకునే విధంగా ఉండవు. సో కానీ ఫైనల్ అవుట్పుట్ ఏమైనా అక్కడ కొద్దో గొప్ప ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, మీ క్రియేటివిటీ, మీ పనితీరులో కానీ కొంత రికగ్నైజేషన్, ఒక మంచి గెయిన్, ప్రాఫిట్ అనేది ఉండే ఆస్కారాలు అయితే మీరు చేసిన పని నచ్చినా నచ్చకపోయినా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో ఈ రాశి వారికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు అనుకూలిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి గురుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. ఇక్కడ శత్రువుల వల్ల మీరు లాభపడే ఆస్కారాలు ఉన్నాయి. కోర్టు కేసులు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్, మీకు సానుకూలమైన పరిస్థితులు, వీటి విషయాల్లో సానుకూలమైన మీకు సానుకూలంగా వీటి విషయాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ చంద్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం ఆరోగ్య పరిస్థితుల విషయంలో అష్టమ శని నడుస్తున్నప్పటికీ కొద్దో గొప్ప కొంత మళ్ళీ ఆరోగ్యం బెటర్మెంట్కి ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఏదేమైనా ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి చాలా వరకు కూడా కొంత ప్రాఫిట్ విషయంలోనూ, గెయిన్స్ విషయంలోనూ, కొంత ఆర్థికపరమైన విషయాల్లోనూ అనుకూలతలు బాగానే కనిపిస్తున్నాయని చెప్పాలి. అలాగే ఈ రాశి వారికి వివాహాది శుభకార్యాలు చూసుకునే వాళ్ళకి సో కొంత ఓకే, గతం కంటే కొంత మెరుగ్గానే ఉంటుంది పరిస్థితి. కాకపోతే ఏంటంటే కొంచెం చూసిన సంబంధాలు చూసినా కూడా కొంత ఇంకొంచెం బెటర్ సంబంధాలు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళకి మాత్రం కుటుంబ రీత్యా కొన్ని సమస్యలు మాత్రం ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి అది సర్దుకుంటూ ముందుకెళ్ళాలి కొంతకాలం. సో కర్కాటక రాశి వారికి మేజర్గా ఈ వారం చూస్తే ఒక రవి మాత్రమే రాశిలో ఉన్నాడు. సరే, ఫ్యామిలీ రవి ఎప్పుడైతే వీళ్ళకి రాశిలో ఉన్నాడో ఈ కుటుంబ బాధ్యత కావచ్చు, ఈతి బాధలు కావచ్చు, నాకు నిజంగా ఎంత స్ట్రెస్ని క్రియేట్ చేస్తున్నారా అనే విధంగా ఉంటుంది. వాటి నుంచి, కుటుంబ బాధ్యతల నుంచి వచ్చే ఆ ఫ్రస్ట్రేషన్ వీళ్ళకి కొంచెం బయట పబ్లిక్ మీద లేకపోతే అవుట్ దాని నుంచి వచ్చే ప్రెషర్ వీళ్ళకి కొంచెం ఫ్రస్ట్రేషన్ని క్రియేట్ చేయటం వల్ల వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా, షార్ట్ టెంపర్డ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి రవి యొక్క సంచారం రాశిలో ఉంది కాబట్టి చక్కగా ఈ రాశి వారికి రవి ద్వాదశ నామాలు, రవి రాశిలో ఉన్నారు. ఓం మిత్రాయ నమః, రవియ నమః, సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, పూష్ణే నమః. రవి ద్వాదశ నామాలు చదువుకోవటం కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు మైండ్ ప్రెషర్ని, స్ట్రెస్ని, షార్ట్ టెంపర్ని తగ్గించి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది.
అలాగే శని రవుల సమసప్తమానికి సంబంధించిన వీడియో ఇంట్రడక్షన్ చేసుకున్నాం ఆల్రెడీ. ఏ రాశులకి ఎలా ఉండబోతుంది అనేది ఈ ఆదివారం నుంచి అన్ని రాశుల వారికి వీడియోలు మన ప్లేలిస్ట్లో ఉంటాయి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక రాశిలో శుక్రుడి యొక్క సంచారం మాత్రమే రాశికి అనుకూలిస్తుంది. అలాగే ఈ రాశి వారికి మిగతా 8 గ్రహాలు కూడా ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నాయి. మిగతా 8 గ్రహాలు కూడా ఏవి కూడా గోచారంలో దిగ్బలాల్లో లేవు. సో కాబట్టి ఇక్కడ 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి కనిపిస్తుంది మనకి మేజర్గా. ఇక్కడ ఆది సోమవారాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఈ రాశి వారికి 2 రోజులు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. ఏదైతే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వారికి కొంత చంద్రబలం వారం ప్రారంభంలో ఉందని చెప్పుకోవాలి. సో ఇక్కడ తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశికి అధిపతి కూడా రాశిలో ఉన్నాడు. సో కొద్దో గొప్ప ఇక్కడ మీ సిబ్లింగ్స్, తోబుట్టువులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మీ విల్ పవర్, మీ ఆత్మవిశ్వాసం కావచ్చు, ఇవి ఒకటి మీకు వెన్నుదన్నుగా కొంత సపోర్టివ్గా ఉన్నాయని చెప్పాలి. మనసులో మాత్రం అనేకమైన ఆలోచనలు, కానీ ఏం చేయాలనేది మాత్రం సరైన క్లారిటీ, కొన్ని విషయాల్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల మీకు ఉండకపోయే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మంగళ, బుధ, గురువారాల్లో ఉద్యోగ విషయాల పట్ల చాలా వరకు కూడా కొంత ఎమోషన్గా మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అర్ధాష్టమంలో చంద్రుడి యొక్క సంచారం, పైగా నీచ చంద్రుడు అయ్యారు ఆయన. కాబట్టి ఇటు గృహపరమైన విషయాల్లోనూ, ప్రాపర్టీస్లోనూ, సో ఇంటికి సంబంధించిన విషయాల్లో, చిన్నపాటి ఖర్చుల విషయంలోనూ, సో ఈ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ విషయంలోనూ మీకు కొంచెం మంగళ, బుధ, గురువారాల్లో ఎక్కువ పని పడుతుంది ఇటు. కానీ అక్కడ ఉద్యోగంలో కూడా చేయాల్సినంత పని ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఈ రెండింటి మధ్య ఎక్కువగా ఎమోషన్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు మంగళ, బుధ, గురువారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కుజగురులు సింహరాశికి అత్యంత శుభకారకుడు కుజుడు దశమస్థానంలో ఉన్నాడు. వాడు అక్కడ గురుడితో కలిసి ఉండటం వల్ల చాలా జాబులో మాత్రం విపరీతమైన పని, ఒత్తిడి, దానికి తగ్గట్టు ఇతరులతో వాదనలు ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి కనిపిస్తుంది. షష్టమంలో చంద్రుడు యోగిస్తారు ఇక్కడ. అలాగే మళ్ళీ రాశికి అధిపతి అయిన పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ మెయిన్గా ఆ రాశ్యాధిపతి గురుడు కూడా దశమ స్థానంలోనే ఉన్నారు. సో పిల్లల గురించి పట్టించుకునే విషయం ఏముండదు. వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ దారిన వాళ్ళు చదువుకుంటున్నారు అన్నట్టే ఉంటుంది. ఈ టైంలో పిల్లల గురించి పట్టించుకునే అంత తీరిక, అంత ఓపిక, లేకపోతే ఆ తీరుబాటు అనేది మీకు ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ సంతానపరమైన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కానీ సరైన ఫోకస్ అనేది ఎక్కువ లేనట్టే కనిపిస్తూ ఉంది సింహరాశి వారికి సంబంధించి. కర్మస్థానం ఎక్కువ ప్రభావితమైంది, పని మాత్రం ఎక్కువ ఉంటుంది. మీ పని ఎక్కువ ఉండటం వల్ల ఇటు పిల్లల మీద కానీ, సో ఇక్కడ వీటి మీద కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశి వారికి మనం చెప్పుకున్నట్టు మరి నవగ్రహాల్లో 8 గ్రహాల ప్రతికూలత ఉంది అంటే, సో ఏదైనా ఒక పని అవ్వట్లేదంటే అవ్వట్లేదు ఇంకా ఆలోచించద్దు, అయినప్పటికీ అవుద్ది అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతే చాలా మంచిది, చాలా రిలాక్స్ అవుతారు సింహరాశి వాళ్ళు. సో అదేవిధంగా ఈ సమయంలో ముఖ్యంగా చెప్పుకోదగింది ఈ ఒత్తిడి మొత్తం కూడా రవి యొక్క సంచారం ఏళ్ళలో ఉంటాం. ఫస్ట్ మనకి ఓపిక ఉందనుకోండి, మంచి ఆలోచన, ఫస్ట్ మనకి సత్వం ఉందనుకోండి, ఏదైనా పని చేయగలుగుతాం. కానీ రవి ఏ స్థాన సంచారం మిమ్మల్ని రెస్ట్లెస్గా చేసేస్తుంది బాగా. సో టోటల్ ఒత్తిడి అంతా కూడా చేసే పని ఒత్తిడి, లేకపోతే ఏదైనా సరే మిమ్మల్ని రెస్ట్లెస్గా చేయటం, దూర ప్రయాణాలు చేయాల్సి రావడం, దూర ప్రయాణాలు చేసేంత రెస్ట్లెస్గా ఉండటం, ఆరోగ్య పరిస్థితులు రీత్యా కావచ్చు, ఇలాంటి విషయాలు ఎక్కువ కనిపిస్తుంది. అటు సింహరాశి వారికి ముందు రెస్ట్ అవసరం. రెస్ట్ ఉంటే బాడీకి మళ్ళీ ఛార్జింగ్ ఎక్కుతుంది, అప్పుడు మనం పని చేయగలుగుతాం. సో కాబట్టి తప్పకుండా సింహరాశి వారికి రాశ్యాధిపతి 1000 స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం ఇవ్వటం, అలాగే జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం,
మరి 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ శివాలయ దర్శనం డైలీ చేసుకుంటే ఈ రాశి వారికి ఇంకా మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే ముఖ్యంగా రవి శనుల యొక్క సమసప్తమం గురించిన వీడియో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ చేసుకున్నాం పోయిన సండే. ఈ సండే అన్ని రాశుల వాళ్ళకి వీడియో రిలీజ్ అవుతుంది. రవి ఆయన ఓన్ హౌస్లోకి రావటం ముఖ్యంగా. ఆ వీడియో కూడా చూడొచ్చు ఈ సండే. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో రవి, వ్యయంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ వారం కొన్ని ఖర్చులు కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని మనసుకు నచ్చిన ఖర్చులు, కొన్ని ఉద్యోగపరమైన విషయాల్లో కూడా కొంత ఏదైనా ఒక మిస్టేక్ జరిగిందని మళ్ళీ ఆ మిస్టేక్కి సంబంధించి తర్వాత దాని గురించి వాళ్ళు ఎలా జరిగింది ఏంటని చూసినప్పుడు తప్పకుండా మళ్ళీ అలాంటి ఒక చిన్న ఇష్యూ జాబులు తప్పిపోయే ప్రమాదం కన్యారాశి వాళ్ళకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వారం ప్రారంభం ఖర్చులు ఉన్న మాట మాత్రం వాస్తవం. మంగళ, బుధ, గురువారాలు చూస్తే తృతీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక కొంతవరకు హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాల్లో కానీ, వీటి విషయాల్లో కొంతవరకు అబ్స్టెకిల్స్, అవరోధాలు అనేవి కనిపిస్తున్నాయి. గురువు గారి యొక్క సంచారం కన్యారాశి వారికి చక్కగా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీ యొక్క లైఫ్ గ్రోత్కి సంబంధించి ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రక్కింగ్స్, డిలేస్ అనేవి ఇక్కడ వాటికి సంబంధించిన విషయాల్లో కొన్ని అబ్స్టెకిల్స్ అనేవి కనిపిస్తుంది. దీనివల్ల అలాగే కొన్ని లాంగ్ జర్నీస్ కూడా ఈ రాశి వారికి సూచితంగా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఓవర్ స్ట్రెయిన్ అనేది ఈ వారం వేళకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక శుక్ర శనివారాల్లో చతుర్థ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం, అలాగే మనం చెప్పుకున్నట్టు ఆ రాశాధిపతి గురుడు కూడా మళ్ళీ భాగ్యంలోనే ఉన్నారు, భాగ్యస్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారు. కొద్ది గొప్ప కన్యారాశి వారికి తప్పకుండా అనుకూలమైన ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. కానీ కొన్ని స్ట్రగుల్స్ కూడా వీళ్ళకి లైఫ్లో ఎదిగే దారిలో ఎదురవుతూ ఉన్నాయి. అలాగే రాశ్యాధిపతి బుధుడి వక్రం, రాశిలో కూడా కేతు యొక్క సంచారం, ఈ రెండు కూడా ఆరోగ్య విషయాలకి సంబంధించి బాడీ అనేది కొంచెం అన్ట్యూన్డ్గా ఉండే ఆస్కారాలు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఏదో కొంత సందేహం లాంటివి ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత కేర్ అనేది తీసుకోవాల్సిన అవసరం కన్యారాశి వారికి కనిపిస్తుంది. మొత్తం మీద రవి యొక్క లాభస్థాన సంచారం ఈ వారం వీరికి చాలా అనుకూలమైన ఫలితాలని కన్యారాశి వారికి ఇస్తూ ఉంది, దానిలో నో డౌట్. అలాగే ఈ రాశికి సంబంధించి మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఫారెన్ సంబంధాలు, అక్కడే ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడే ఇద్దరికి చేసేద్దాం అనుకునే సంబంధాలు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మ్యాచెస్ చూస్తున్న వాళ్ళకి కూడా గతం కంటే కొంత అనుకూలమైన ఫలితాలు, వ్యాపార పరిస్థితుల్లో కూడా కొంత మెరుగుదల కనిపిస్తుంది. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని స్ట్రకింగ్స్ మాత్రం ఉంటాయి. అలాగే శని రవుల యొక్క సమసప్తమం జరుగుతుంది. ఈ వారం నుంచి రవి కూడా ఆయన ఓన్ హౌస్ సింహరాశిలోకి స్ట్రాంగ్ హౌస్లోకి వస్తున్నారు. శని ఆల్రెడీ ఓన్ హౌస్, రవి ఆల్రెడీ ఓన్ హౌస్, ఇద్దరు శత్రువులు ఎదురవుతున్నారు. ఇంట్రడక్షన్ చేసుకున్న రవి శనుల యొక్క సమసప్తమం. అలాగే ప్రతి రాశికి సంబంధించి కూడా ఈ ఆదివారం వీడియోస్ రిలీజ్ అవుతాయి. అది కూడా ఫాలో అవ్వచ్చు. కన్యారాశి వారికి విష్ణు సహస్రనామ పారాయణం చాలా మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం వల్ల ఇందాక నేను లైఫ్ గ్రోత్లో చెప్పిన అనేకమైన సమస్యలకి పరిష్కారము,
పాజిటివ్ రిజల్ట్స్ వాటి విషయాల్లో మీకు క్రియేట్ అయ్యే ఆస్కారాలు కూడా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో కన్యరాశి వారికి చూస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి కొన్ని మానసికంగా మనకు నచ్చిన ఖర్చులు మన మనసుకి నచ్చిన ఖర్చులు కొన్ని సో ఇలాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శని యొక్క వక్రం కూడా జరుగుతుంది కాబట్టి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించినవి కొన్ని. సో ఇలా 2 తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో రాహు, దశమంలో రవి, లాభంలో బుధ, లాభంలో శుక్రుడు 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అదేవిధంగా ఈ రాశికి 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. ఈ తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక సో ఇక్కడ వీళ్ళకి ఒకవైపు మంచి, ఇంకోవైపు ఏమో నెగిటివ్. సో ఇలాగా 2 కూడా మంచి, ఇటు లాభం నష్టం లేదు, మంచి లేకపోతే దానికి సంబంధించిన నెగిటివ్, కానీ 2 కూడా అలాగా సమాంతరంగా జరుగుతూ ఉన్నాయని చెప్పాలి. అది ఏ విధంగా మనం చూస్తే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశి వారికి సంబంధించి ఫస్ట్ వారం ప్రారంభం కొంచెం పిచ్చి కాలంలో, లేకపోతే కొంత స్లీప్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి కొంత డిస్టర్బెన్స్ నుంచి బయటపడి కొంత వస్తారు వారం ప్రారంభం నుంచి. సో కొంత మైండ్ రిలాక్స్ అవుతుంది, కొంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ని కానీ, కొన్ని నెట్వర్క్ సర్కిల్స్ని కానీ, కొన్ని గ్రూప్స్ని కానీ, ఎక్కువగా పరిచయాలు కానీ, ఇక్కడ చర్చా గోష్ఠులు కానీ ఇలాంటివి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి వారం ప్రారంభం. సో ఎక్కువగా ప్రాఫిట్ వైపు, గెయిన్ వైపు, ఉపయోగపడే దారి వైపు వీళ్ళ పయనాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉంటారు ఈ వారం. సో అలాగే రాశ్యాధిపతి శుక్రుడి యొక్క సంచారం అనుకూలిస్తుంది. ఇక్కడ రాశిలో చంద్రుడి యొక్క సంచారం కూడా అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఉన్న రవి కూడా దశమ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ ఉద్యోగం విషయంలో కానీ, ఇక్కడ గెయిన్స్ విషయంలో కానీ, మీ యొక్క మనశాంతి విషయంలో కానీ అంతా బాగానే ఉంది వారం ప్రారంభం. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ మంగళ, బుధ, గురువారంలోకి వస్తే ద్వితీయ స్థానంలోకి చంద్రుడు వస్తాడు. చంద్రుడికి నీచ స్థానం అయింది. కుటుంబ రీత్యా వచ్చే కొన్ని ట్రబుల్స్ వల్ల ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేక కొంచెం వీళ్ళు ఈ మంగళ, బుధ, గురువారంలో ఎక్కువగా ఇన్కన్వీనియంట్ ఫీలింగ్ అనేది విత్ సమ్ ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కుజగురుల యొక్క ఇతి అష్టమంలో జరుగుతుంది తులారాశి వాళ్ళకి. ఇక్కడ లాభంలో బుధ, శుక్రులు, దశమంలో ఉన్న రవి సూపర్, అక్కడ మంచి అంతా. మంగళ, బుధ, గురువారాల్లో చంద్రుడు నీచ రాశిలోకి రావడం ద్వితీయంలో ఫైనాన్షియల్ విషయాల్లో కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ ముఖ్యంగా కుజగురుల యొక్క యుతి అక్కడ అష్టమ స్థానంలో ఉండటం వల్ల సమ్ డిస్టర్బెన్స్, మెంటల్ పీస్, మెంటల్ టెన్స్, ముఖ్యంగా ఇది మ్యారిటల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం చాలా పార్ట్నర్కి కానీ, ఇన్లాస్ విషయాల్లో కానీ, అత్తగారు మామగారు కానీ, పార్ట్నర్ వైపు బంధువులు కానీ, పార్ట్నర్ విషయంలో కానీ, లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ ఇది సమ్ డిస్టర్బెన్స్ అనేది. అష్టమ కుజి దోషం, గురుడు కూడా అక్కడే ఉండటం అష్టమ స్థానంలోనే. సో అనుకోని ఖర్చులు ఎదురవటం అనేది మెయిన్ పాయింట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆరోగ్య విషయాల్లోనూ, ఇలాంటి కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ విషయంలోనూ చాలా కూల్గా ఉండటం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిదిగా తులారాశి వారికి చెప్పబడుతూ ఉంది. వారాంతానికి కూడా తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు అనుకూలిస్తాడు యాక్చువల్గా, కానీ ఆ రాశ్యాధిపతి గురుడు మళ్ళీ అష్టమంలో ఉన్నాడు అక్కడ. సో చేసే ప్రయాణాల్లో కూడా ఒక టెన్షన్, ఏమవుద్దు అని, లేకపోతే సరిగ్గా కొంచెం కన్వీనియంట్గా లేకపోవడం ప్రయాణాలు. సో అలాగే లెర్నింగ్, టీచింగ్ ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, రైటింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, సేల్స్ ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, మీడియా ఈ ఫీల్డ్లో కొంచెం వీళ్ళకి టఫ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. షార్ట్ జర్నీస్లోనూ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి టఫ్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో ఎంతైనా బుధ శుక్రుల యొక్క బలం ఉంది, రవి యొక్క బలం ఉంది, అలాగే కుజగురులు కూడా మరి అలాగే ఉన్నారు. సో కాబట్టి ఇటు మంచి, ఇటు ఈ యొక్క టెన్స్, ఈ రెండు కూడా సమాంతరంగా వెళ్తూ ఉంటాయి తులారాశి వాళ్ళకి. ఇది ఒక ట్రిక్కీ పొజిషన్గా ఈ వారం తులారాశి వాళ్ళకి చెప్పచ్చు. కాబట్టి మెయిన్గా ఏంటంటే అష్టమ కుజ దోషం, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి ఎక్కువ కేర్ తీసుకోండి.
ఇన్లాస్ అత్తగారు మామగారు కావచ్చు అండ్ లైఫ్ పార్ట్నర్ విషయంలో కావచ్చు కొంచెం ర్యాష్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం మంచిది. వాహనాలు నడిపే విషయంలో అయినా ఆరోగ్య పరిస్థితులు రీచ్ అయినా ఎక్కువ జాగ్రత్తలు అవసరం. సో ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక కుజగురుల యొక్క ఇతి అష్టమ స్థానంలో జరుగుతుంది. కానీ తప్పకుండా ఈ వారం మంగళవారం నుంచి కూడా కాలభైరవాష్టకం చదువుకోవటం చాలా మంచిది. కాలభైరవాష్టకం చదువుకోవటం వల్ల సో అలాగే ఈ రాశికి సంబంధించి కొంచెం టఫ్నెస్ మనం చెప్పుకున్న విషయాల్లో ఫ్యామిలీ పరంగా అయినా ఫైనాన్స్ పరంగా అయినా ఆరోగ్య పరంగా అయినా వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉన్నట్టయితే కనుక కేజీంపావు కందులు ఒక రెడ్ క్లాత్ డొనేట్ చేయటం చాలా మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇటు అగ్రెసివ్ ప్లానెట్ కుజుడు, అటు ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు ఇద్దరు ఉండటం వల్ల అష్టమ స్థానంలో కొంత ఫ్రస్ట్రేటివ్గా ఉంటుంటుంది. అష్టమ స్థానానికి సంబంధించి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కానీ వారసత్వ ఆస్తులకి సంబంధించి కానీ జాయింట్ అకౌంట్స్ పార్ట్నర్ వెల్త్కి సంబంధించి కానీ వీటి విషయాల్లో కూడా కొంత మనకి డిస్టర్బ్డ్గా ఉంటుంది. అందుకని ఈ యొక్క రెమెడీ కూడా చేసుకోవడం చాలా మంచిది. కాలభైరవాష్టకం చదువుకోవడం ఇంకా మంచిది ఈ రాశి వాళ్ళకి. సో రవి కూడా ఈ వారాంతానికి లాభస్థానంలోకి వస్తున్నారు. మళ్ళీ రవి కూడా లాభంలోకి వస్తున్నారు. నెక్స్ట్ జరిగేది కూడా రవి బలం పెరుగుతూనే ఉంది, కానీ ఈ గ్రహాల బలం అలాగే ఉంది. సో రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతుంది ఇక్కడ. ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ చేసుకున్న ఒక వీడియో ఆదివారం, పోయిన ఆదివారం. ఈ ఆదివారం మరి రెండు రాశులకు కూడా వీడియోస్ రిలీజ్ అవుతాయి, చూడవచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక సప్తమంలో గురుడు, అలాగే దశమంలో బుధుడు, లాభంలో కేతువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉందనే చెప్పాలి. సో ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు ఈ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం వారం మొదలవుతుంది. ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఆలోచనలు అనేవి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎదుటి వాళ్ళతో కానీ కొలీగ్స్తో కానీ జాబ్ చేసే ఎన్విరాన్మెంట్లో మీ సహచర ఎంప్లాయీస్తో కానీ వీళ్ళతో అంతా కొంతవరకు కొంచెం డిస్టెన్సు. సప్తమ గురుడు ఇక్కడ మీకు చక్కగా మారాక మంచి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. కానీ కుజుడి వల్ల అక్కడ మీ యొక్క దగ్గర వాళ్ళతో చాలా వరకు ఎవరైతే మీకు ఫ్రీక్వెంట్గా మీకు దగ్గరగా ఉంటారో వాళ్ళతో కొంత సో డిస్టర్బెన్స్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ విషయాల్లో అక్కడ ఉద్యోగపరంగా దీని పరంగా వ్యాపార పరంగా కావచ్చు ఆది సోమవారాల్లో కొంచెం ఎక్కువ ఆలోచనలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మంగళ, బుధ, గురువారాల్లో చంద్రుడి నీచ జరుగుతుంది. సో చంద్రుడి నీచ సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా భాగ్యస్థానం కొంచెం డ్రైగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ రాశిలో చంద్రుడి నీచ, సో అదేవిధంగా ఆయన ఇంట్లో అక్కడ రవి కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. సో ఆవిడ ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి చేసుకునే ప్రయత్నాలు కానీ, సో ఈ సంవత్సరంలో ఈ జనరల్గా ఈ నెలలో పెట్టుకున్న కొన్ని కమిట్మెంట్స్, కొన్ని పేమెంట్స్ విషయాల్లో కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని విషయాల్లో కానీ కొంత మనీ అనేది మీ సేవింగ్స్ అనేవి కొంత డ్రైగా ఖర్చు అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదృష్టానికి సంబంధించిన విషయాలు అంత అనుకూలత తక్కువగా ఉందనే చెప్పాలి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే చంద్రుడి నీచ సంచారం, భాగ్యస్థానంలో రవి కూడా అనుకూలించకపోవడం. సో ఇక్కడ దశమంలో బుధుడు కూడా వక్ర స్థితిలో ఉన్నారు. సో ఉద్యోగంలో జాబ్ చేసే చోట మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో సమ్ మిస్కమ్యూనికేషన్స్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కూడా ఇక్కడ కొంత సమ్ మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఇక్కడ కొంత అంటే డెసిషన్ తీసుకునే విషయంలో చాలా లేట్ అయ్యే ఆస్కారాలు ఉద్యోగపరమైన విషయాల్లో మీరు చేసే పనిలో. సో నెట్ కావచ్చు, వైఫై కావచ్చు, కనెక్షన్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కమ్యూనికేషన్ విషయాల్లో కొంత ఇక్కడ డిలేగా కొంత కనిపిస్తూ ఉంది. వీటి వల్ల మీరు చేసే ప్రొఫెషన్లో ఏదైనా సరే కొంత డిలే వర్క్లో డిలే అనేది కనిపిస్తూ ఉంది. అలాగే శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ఈ రాశికి సంబంధించి ఆ యొక్క గురుడు కూడా సప్తమంలో ఉన్నాడు. చక్కగా ఈ యొక్క గురువు గారి యొక్క బలం వృశ్చిక రాశి వారికి పెరిగింది, చాలా అద్భుతం తప్పకుండా. కానీ కుజుడు కూడా రావడం కొంతవరకు 13వ తారీఖు పోయిన నెల
కరెక్ట్గా పోయిన నెల 13వ తారీఖు వచ్చినట్టున్నారు ఆయన సప్తమ స్థానంలోకి. సో దీనివల్ల కొంత మళ్ళీ మీ ఎదుటి వాళ్ళతో కొంత డిస్టెన్స్ పెరగటం ఇది న్యాచురల్ ట్రాన్సిట్లో ఉంటుంది. తర్వాత నెమ్మదిగా తగ్గిపోద్దులేండి, ఇబ్బంది ఏం లేదు దీనివల్ల. సో అలాగే ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే సప్తమంలో కుజుడు, భాగ్యంలో రవి, ఈ రెండు కూడా ఫారెన్ మ్యాటర్స్కి సంబంధించి అనుకూలతలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలి. సో స్టేట్ టు స్టేట్ జర్నీస్ కావచ్చు, అంటే వీటిలో అనుకూలత చాలా తక్కువ ఉంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చేసుకోవడం వల్ల అటు వ్యాపారంలో పార్ట్నర్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, భాగ్యస్థానంలో రవిదోషం వల్ల మీ సేవింగ్స్ ఎక్కువగా ఖర్చు అవటం కావచ్చు. ఈ రెండు నెగిటివిటీస్ ఏవైతే ఉన్నాయో జపాకుస్మ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం చాలా మంచి ఫలితాన్ని వస్తుంది వృశ్చిక రాశి వారికి. ఈ వారాంతంలో రవి యొక్క సంచారం కూడా దశమ స్థానానికి మారుతూ ఉంది. సో వారాంతానికి చాలా బెటర్గా ఇక ఉద్యోగంలో కూడా చాలా మార్పులు వస్తాయి, కొన్ని బెటర్ మార్పులే వస్తాయి, పాజిటివ్ మార్పులే వస్తాయి, ఖర్చులు కూడా తగ్గుతాయి నెక్స్ట్ వారం నుంచి. కానీ ఈ రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతుంది. ఆల్రెడీ ఈయన ఓన్ హౌస్లో ఉంటున్నారు, ఆయన ఓన్ హౌస్లో ఉంటున్నారు 30 సంవత్సరాల తర్వాత. సో ఇద్దరికి ఇంట్రడక్షన్ వీడియో చేసాం యాక్చువల్గా ఎలా ఉంటుంది అనేది. సో అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి వీడియోస్ ఈ సండే మనం చూడొచ్చు మీరు. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి చూస్తే తృతీయంలో శని, షష్టమంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. తృతీయ స్థానంలో శని యొక్క సంచారం కొంత హార్డ్షిప్ని క్రియేట్ చేసిన, కొంత పనులకి మీరు చేసే పనులకు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టే చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తాయి. ఒక పని 2 సార్లు చేస్తే కానీ అవన్నీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో కుజుడి యొక్క షష్టమ స్థాన సంచారం చాలా వరకు కూడా మీ యొక్క శత్రువుల్ని కానీ ఆరోగ్య సమస్యల నుంచి కానీ మీ ఏదైనా సరే మీ ఓవర్కమ్ యువర్ ప్రాబ్లమ్స్, డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ని మీరు తప్పకుండా చక్కగా వాటిలన్నీ ఎదుర్కొని మీరు బయటకు వచ్చే క్రమంలో కుజుడి యొక్క సంచారం అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక శుభకార్యాలు ముఖ్యంగా భాగ్యస్థాన శుక్రుడి యొక్క సంచారం అత్యంత అద్భుతంగా వీళ్ళకి యోగిస్తుందని చెప్పాలి. యాక్చువల్గా ఈ రాశికి శుక్రుని యొక్క సంచారం కూడా మంచి శుభకార్యాలకి, అలాగే కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, కొన్ని దైవ దర్శనాలకి సంబంధించి కావచ్చు అనుకూలమైన ఫలితాలు ఈ విషయాల్లో కనిపిస్తున్నాయి. అలాగే దశమస్థానంలో ఉన్న కేతువు కూడా ఈ రాశి వారికి ఎంతో కొంత జ్ఞానాన్ని పెంచుతూ ఉన్నాడు. ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఒక డీప్ నాలెడ్జ్ని ఇస్తూ ఉన్నాడు. ఓహో ఇదా సంగతి, మన జాబ్కి సంబంధించిన విషయాల్లో ఎలా ఉంటుంది, ఏంటి, ఎలాంటివి ఎలా ఎదుర్కోవాలి అనేవి వాటికి సంబంధించిన విషయాల్లో కొంత కేతువు జ్ఞానాన్ని పెంచుతూ ఉన్నాడు. 11, 12, 1 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ శుక్ర శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఇక్కడ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుడు యోగిస్తాడు. యాక్చువల్గా లాభంలో చంద్రుడు యోగిస్తాడు, అద్భుతంగా చంద్రుని యొక్క సంచారం అక్కడ యోగిస్తుంది. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా భాగ్యంలో ఉన్నాడు. సో కొద్దో గొప్ప చంద్రుని యొక్క సంచారం, శుక్రుడి యొక్క సంచారం బాగుంది కాబట్టి ఇక్కడ వారం ప్రారంభం కొంత ప్రాఫిటబుల్గా, కొంత గెయిన్ఫుల్గా, అలాగే భాగ్యస్థానం శుక్రుడి సంచారం కూడా అనుకూలించడం వల్ల కొన్ని శుభకార్యాలు మీకు అటెండ్ అవ్వటం కానీ, అలాగే కొన్ని విషయాల్లో చాలా వరకు మీకు మంచి రిజల్ట్స్ అనేవి కూడా వారం ప్రారంభం కనిపిస్తుంది. కానీ బుధుడి యొక్క వక్రం ఏదైతే భాగ్యస్థానంలో కనిపిస్తుందో అధిక ఖర్చుని ఇది సూచిస్తూ ఉంది. యాక్చువల్గా అధిక ఖర్చు, లేకపోతే సమ్ మిస్కమ్యూనికేషన్స్, కమ్యూనికేషన్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల దీనివల్ల లాంగ్ జర్నీస్లో కానీ, ఎనీ జర్నీస్లో, ఫారెన్ ట్రావెల్స్లో కానీ, మీ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల కొన్ని పరిస్థితులను ఎదుర్కొనే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ బుధ గురువారాల్లో చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో చంద్రుడు నీచ సంచారం 1000 స్థానంలో ఇక్కడ జరుగుతూ ఉంది. యాక్చువల్గా అంటే మంగళ బుధ గురువారాల్లో కొంత ఎక్కువ ఆరోగ్య పరిస్థితులకు కానీ, అదేవిధంగా గురు కుజుల యొక్క ఇతి రాశ్యాధిపతి వ్యయాన్ని చూడటం, వ్యయాధిపతి కుజుడు కూడా వ్యయాన్ని చూడటం, కొన్ని ఖర్చుకి సంబంధించిన విషయాల్లో కానీ, మెంటల్ ఇంటెన్స్ కానీ, అంటే మీ మైండ్లో కొంచెం టెన్స్ కానీ ఉండే ఆస్కారాలు మంగళ బుధవారాల్లో ఎక్కువగా
కనిపిస్తున్నాయి ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల. కానీ అలాగే చిన్నపాటి ఇక్కడ చంద్రుడి యొక్క వ్యయస్థాన సంచారం ఏదైతే ఉందో కుజగురుల యొక్క ఆస్పెక్ట్ కూడా ఉంది కాబట్టి కొంత ప్రయాణాల్లో అయినా వాహనాలు నడిపే విషయంలో అయినా ఎటువంటి విషయాల్లో అయినా కొంచెం కేర్ అనేది మంగళ బుధ గురువారాల్లో చిన్న చిన్న ప్రమాదాల విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మంగళ బుధ గురువారాల్లో కనిపిస్తూ ఉంది. శుక్ర శనివారాల్లో చూస్తే చంద్రుని యొక్క రాశి సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే మళ్ళీ కొంతవరకు ఆరోగ్య పరిస్థితుల రీత్యా మెయిన్గా వీళ్ళకి సంబంధించి చూసినప్పుడు మనం చాలా వరకు కూడా ప్రతిదీ ఒక ట్రబుల్గా, ప్రతిదీ ఒక హడిల్గా, ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్లాల్సిన విషయంగా అటు గృహపరమైన విషయాల్లోనూ వాహనాల విషయంలోనూ ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ లేకపోతే డైరెక్ట్ మన హెల్త్ పరమైన విషయాల్లోనూ ఇలాంటి వాటిల్లో ఎప్పుడూ లేనిది ఏదో పద్మవ్యూహంలో ప్రతిదీ ప్రాబ్లంని మనం ముందుకి ట్రబుల్ షూట్ చేసుకుంటే ముందుకు వెళ్ళాల్సి వస్తుందిరా బాబు అన్నట్టు పరిస్థితులు ఉంటున్నాయి. ఎందుకంటే రాశి కుజగురుల యొక్క ఇది షష్టమ స్థానంలో ఉంది కాబట్టి సో ఈ విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ధనురాశి వారికి ఈ ఇంపాక్ట్ అంతా కూడా మళ్ళీ రవి మీద కొడుతుంది. ఒక పక్క ఆల్రెడీ అష్టమంలో రవి ఉన్నారు, బుధుడు కూడా నవమ స్థానంలో వక్రంలో ఉన్నారు. సో కాబట్టి భాగ్యస్థానం ఫాదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, భాగ్యస్థానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యము అండ్ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కొంత కేర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం ఎక్కువ చేసుకోవటం ఈ ధనురాశి వాళ్ళకి చాలా మంచిది. అలాగే మంగళ బుధ గురువారాల్లో చంద్రుడు నీచలో వ్యయ స్థానంలో ఉంటున్నారు కాబట్టి కొంత తెలియని చంద్రుడు వ్యయ స్థానంలో కొంత నీచలో ఉండటం వల్ల మన మైండ్ కొంచెం ఫ్లక్చువేటివ్గా ఉంటుంది అన్నమాట. ఈయన దధిశంక తుషారాభం చంద్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఆ మైండ్ ఫ్లక్చువేషన్స్కి సంబంధించిన విషయాల్లో ధనురాశి వారికి మనం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. సో అలాగే రాశ్యాధిపతి గురుడు ఎలాగో వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇచ్చుకోవడం చాలా మంచిది. దత్తాత్రేయులు వారిని ఆరాధించడం, పూజించటం, దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవటం ఇంకా మంచిది. సో అలాగే రవి వారాంతానికి సింహరాశిలోకి రావటం, 8th నుంచి 9th రావటం, సో శని రవుల యొక్క సమసప్తమం జరగటం. సో ఆల్రెడీ దీని గురించి ఇంట్రడక్షన్ వీడియో చేసుకున్నాం పోయిన ఆదివారం. ఈ ఆదివారం అన్ని రాశులకి సంబంధించిన వీడియోస్ వాళ్ళకి ప్రత్యేకించి ఫలితాలు ఎలా ఉంటాయో కూడా చూడొచ్చు. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహు, పంచమంలో గురుడు, అష్టమంలో బుధ శుక్రులు 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి యోగిస్తూ ఉంది. తృతీయంలో రాహు పరాక్రమ స్థానంలో మంచి ఇక్కడ ఆయన మంచి విల్ పవర్ని ఇస్తున్నారు. పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం కూడా మొదలైంది. వీళ్ళకి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ అన్ని విషయాల్లో కూడా మెరుగుదల కొంచెం అటు ఉద్యోగ పరంగా అయినా సరే, సంతాన పరంగా అయినా సరే, ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ అయినా సరే కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేది కొంత ఆయన పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు గురు భగవానుడు. అదేవిధంగా ఇక్కడ అష్టమ స్థానం బుధ శుక్రులు ఈ రాశి వారికి సంబంధించి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కొంచెం పార్ట్నర్ వెల్త్ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కూడా సానుకూలమైన పరిస్థితులు మకర రాశి వారికి ఇక్కడ వీటి విషయాల్లో యోగిస్తుంది. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా మకర రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి దశమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం దశమంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఆ రాశి శుక్రుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. బుధ శుక్రులు ఇద్దరు కూడా అష్టమ స్థానంలో కూడా యోగిస్తూ ఉన్నారు. సో కాబట్టి బట్ జాబ్లో సమ్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి జస్ట్ అవి మీకు కొంచెం టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. బట్ అది పెద్ద ఇంపాక్ట్ ఏమీ కాదు జనరల్గా. కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అండ్ వడ్డీ వ్యాపారాలు కావచ్చు, చిట్టీలు కావచ్చు, లేదా ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో వీటి విషయాల్లో కొంత ఆర్థిక పరంగా సో
అంటే మీరు స్వయం కృషిగా సంపాదించకపోయినా సో వేరే రకంగా కలిసి వచ్చే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా అనుకూలిస్తూ ఉంది కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో కూడా కొంత అనుకూలత, కొంత సానుకూలత, కొంత మంచి స్ట్రాంగ్ మైండ్తో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ బుధ గురువారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం రాశి వారికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో అలాగే కానీ ఈ రాశికి గురువు గారి సంచారం పంచమ స్థానంలో అనుకూలిస్తూ ఉన్నా సో ఇక్కడ మార్స్ కుజగ్రహం, కుజుడు లాంటి ప్లానెట్ కూడా మళ్ళీ పంచమ స్థానంలో ఉండటం వల్ల మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ నుంచి రావాల్సిన డబ్బులు కానీ, సంతాన పరంగా ఆలోచించుకున్న కానీ, శాలరీ హైక్స్ విషయంలో కానీ, ఇంకా లవ్ లైఫ్ విషయంలో కానీ, వీటన్నిటి విషయాల్లో కూడా మళ్ళీ కొంత అబ్స్టెకల్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో పంచమంలో గురుడు యోగిస్తున్నారు కానీ లాభస్థానంలో చంద్రుడు కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మీరు అనుకున్న దానిలో కొద్దో గొప్ప కొంత ప్రాఫిట్, కొంత లాభదాయకంగా ఉండేటట్టు ఆయన చూస్తాడు. కానీ కుజుడు యొక్క సంచారం పంచమ స్థానంలో ఉండటం వల్ల స్ట్రకింగ్ కొంతవరకు సో వీటి విషయాల్లో కొంత మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం డిలే అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం రాశి వారికి ఆల్రెడీ గురువు గారి సంచారం కూడా ఇక్కడ వీళ్ళకి పంచమ స్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ సంతానపరమైన విషయాల్లో కావచ్చు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, మీరు పెట్టుకునే ఆలోచనలు కొంచెం ఖర్చుతో కూడుకున్నవి కావచ్చు, కొన్ని ఖర్చులు కావచ్చు. శుక్ర శనివారాల్లో మకర రాశి వారికి ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మకర రాశి వాళ్ళకి మేజర్గా పంచమంలో కుజుడు, సప్తమంలో రవి, సో ఈ రెండు కూడా కొంచెం దోషాలు మనకి. లేదా అష్టమ స్థానంలో బుధ శుక్రులు యోగిస్తున్నప్పటికీ మళ్ళీ రాశ్యాధిపతి అక్కడ 7th హౌస్లో గోచారంలో ఉంటాం. కొంతవరకు పంచమంలోను సప్తమంలోను ఈ యొక్క గ్రహాల గోచారం మనకి సో అనువైన సంబంధాలు, మీరు అనుకున్న సంబంధాలు, మీకు నచ్చిన సంబంధాలు చేసుకునే విషయంలో కానీ, వ్యాపారం రీత్యా పెట్టే పెట్టుబడుల విషయంలో కానీ, సో అలాగే ఇక్కడ ఎక్కువ అటు సంతాన పరంగా కావచ్చు, ఇటు వ్యాపార పరంగా కావచ్చు, వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, ఇటు సంతానం, మీ పిల్లలు ఆర్ ఇటు లైఫ్ పార్ట్నర్, వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాల్లో కొంచెం చికాకు అనిపిస్తూ ఉండే ఆస్కారాలు ఈ మకర రాశి వారికి ఇక్కడ పంచమ కుజుడు, సప్తమ రవి దోషాల వల్ల కలుగుతూ ఉన్నాయి. కాబట్టి వ్యాపారానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అంత అనుకూలత లేదు. సేమ్ సంతాన పరంగా అలాగే మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ విషయంగా అబ్బా ఇటు ఈయన మాట్లాడు, అటు పిల్లలు మాట్లాడరు, ఇట్టుంది పరిస్థితి అనేటట్టు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి జనరల్గా. కాబట్టి ధరణి గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చేసుకోవటం, అలాగే అక్కడ సప్తమ రవికి కూడా జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, ఈ రెండు చేసుకోవటం చాలా మంచిది. రవి కూడా వారాంతానికైనా ఇక్కడ మేజర్గా సింహరాశిలోకి వస్తున్నారు. సింహరాశిలోకి రవి మేజర్గా వస్తుంటాం ఇక్కడ జనరల్గా మనం చూస్తే కనుక. ఇప్పుడైతే సింహరాశిలో రవి సంచారం, శని రఘుల యొక్క సమసప్తమం జరుగుతుంది. ఈ అష్టమంలో శని ద్వితీయంలో. సో కాబట్టి 30 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో చేసుకున్నాం రవిశనుల సమసప్తమం పోయిన ఆదివారం. ఈ ఆదివారం అన్ని రాశులకి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే వీడియో కూడా చూడొచ్చు. సో అది కూడా ఫాలో అయితే ఇంకొంచెం డెప్త్గా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది బాగా అర్థమవుతుంది. కుంభరాశి వాళ్ళకి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి షష్టమంలో ఉన్న రవి మాత్రమే కుంభరాశి వారికి ఇక్కడ యోగిస్తున్నారు. కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే నవగ్రహాల్లో 8 గ్రహాల ప్రతికూలత ఉంది వీళ్ళకి. 8 గ్రహాలు అనుకూలమైన ఫలితాలు కొంచెం ఒకట్ల, అందులోనూ ఏలినాటి శని నడుస్తుంది రాశిలో. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని, చంద్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఇదైతే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే 9వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. బట్ హైయర్ ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఫారెన్ ట్రావెల్స్ పరంగా కానీ, మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ, కాంట్రాక్ట్స్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అంత అనుకూలమైన ఫలితాలు కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్
దీని గురించి జర్నీస్, స్ట్రెయిన్ ఇలాంటివి ఎక్కువగా ఆది సోమవారాల వారం ప్రారంభం మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. మంగళ బుధ గురువారాల్లో చంద్రుడి నీచస్థాన సంచారం అనేది జరుగుతుంది రాశి వాళ్ళకి సంబంధించి. మెయిన్గా చంద్రుడి యొక్క రాశి సంచారం ఏదైతే ఈ రాశికి మెయిన్ దశమ స్థానంలో ఉన్న చంద్రుడి నీచ జరుగుతుంది. బట్ కుజగురులు కూడా డైరెక్ట్ ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో నీచ చంద్రుడు ఉండటం, అలాగే కుజగురులు అర్ధాష్టమంలో ఉండటం వల్ల ఈతి బాధలు అంటారు చూసారా, గృహపరమైన సమ్ డిస్టర్బెన్సెస్, గృహపరంగా, వాహనపరంగా, ప్రాపర్టీస్ పరంగా, మానసిక ప్రశాంతత విషయంలో, ఎమోషన్ పరంగా, సో ఇలాంటివి ఎక్కువగా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ మంగళ బుధ గురువారాల్లో. ఇటు జాబు నీచ చంద్రుడు పక్కన మూడీగా ఉంటుంది జాబులో. ఎందుకు అక్కడ ఏదో జరుగుతుంది, ఇంటికి సంబంధించి ఏవో ఉన్నాయి పనులు అక్కడ, దానికి డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ అనండి, బాధ్యతలు అనండి, ఏవో సమ్ డొమెస్టికల్గా ఎదురవుతున్న సమ్ సిచ్యువేషన్స్, వాటికి సంబంధించి మనం ఇక్కడ ప్రశాంతంగా జాబ్ చేసుకోలేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ మంగళ బుధ గురువారాల్లో కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. సో అలాగే శుక్ర శనివారాల్లో చూస్తే కనుక ఈ రాశికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. సో అలాగే ఆ గురువు గారి సంచారం కూడా చతుర్థంలో ఉంది యాక్చువల్గా. సో కాబట్టి డొమెస్టికల్ పరంగా, ప్రాపర్టీస్ మ్యాటర్ విషయంలోనూ, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలోనూ, సో వీటి విషయాల్లో ఎక్కువ వీళ్ళ ఆలోచనలు అనేవి కుంభరాశి వారికి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఈ రాశికి కుజగురుల యొక్క అర్ధాష్టమ దోషం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే సప్తమంలో బుధ శుక్రుల యొక్క యుతి. ఇక్కడ ప్రాపర్టీస్ మ్యాటర్ కానీ, సో మెయిన్గా అంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ కానీ, వ్యవసాయం కానీ, హోటల్ బిజినెసెస్ కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు చాలా తక్కువ ఉన్నాయనే చెప్పాలి ప్రజెంట్ కుంభరాశి వాళ్ళకి సంబంధించి. సో ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తుంది, మరి 8 గ్రహాల ప్రతికూలత ఉంది ఆల్రెడీ మనకు కనిపిస్తుంది. కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ ఒక 27 సార్లు నవగ్రహ ప్రదక్షిణ, శివాలయ దర్శనం చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. వారాంతానికి రవి కూడా మళ్ళీ సప్తమంలో వస్తున్నారు. మెయిన్గా మనం శని రవుల సమసప్తం, ఇది అసలు మెయిన్. ఆల్రెడీ శని రవుల సమసప్తం కుంభరాశిలో 30 ఏళ్ల తర్వాత శని రావడం, దానికి సప్తమంలో రవి కూడా రావటం ఆయన స్వక్షేత్రం ఓన్ హౌస్లోకి. సో దీని గురించి ఇంట్రడక్షన్ వీడియో చేసుకున్నాం, ఎలా ఉండబోతుంది అనేది కూడా అన్ని రాశులకి పోయిన ఆదివారం ఇంట్రడక్షన్ చేసుకున్నాం. ఈ ఆదివారం అన్ని రాశులకి వీడియోలు కూడా చూడొచ్చు మీరు. సో కుంభరాశి వాళ్ళకి ఇన్ని గ్రహాల వ్యతిరేకత ఉంది కాబట్టి మా పనులు ఎప్పుడు అవుతాయి, ఏంటి, ఈ పనులు ఎందుకు కావట్లేదు అని అనుకోకుండా మన సెల్ఫ్ ఎఫర్ట్ మనం పెడుతూ ముందుకు వెళ్తూ చక్కగా, సో కొంచెం సమయం వచ్చేదాకా వేచి చూస్తూ ముందుకు వెళ్ళడం అనేది కుంభరాశి వాళ్ళకి చాలా అనువుగా చెప్పదలుచుకున్న విషయం. మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్ విషయంలో కానీ, బిజినెస్ అండ్ కాంట్రాక్ట్ విషయంలో కానీ అంత అనుకూల ఫలితాలు లేవు జనరల్గా. ఇంకా మీన రాశి వారికి సంబంధించి వారం ఫలితాలు చూద్దాం. మీన రాశి వారికి తృతీయంలో కుజుడు, షష్టమంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి యోగిస్తుంది. కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉంది రాశి వాళ్ళకి చాలా వరకు పరాక్రమ స్థానంలో కుజగ్రహ సంచారం మంచి విల్ పవర్ని, అలాగే సెల్ఫ్ ఎఫర్ట్స్, మనం ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఎఫర్ట్ పెడుతూ ఉంటామో ఆ విషయం గురించి ఎంత కష్టం ఉన్నా ఆ విషయంలో ముందుకు వెళ్ళడానికి తగినంత విల్ పవర్ని కుజుడు ఇవ్వడానికి తృతీయ స్థానంలో మనకి యోగిస్తున్నారు అక్కడ. అలాగే షష్టమ స్థానంలో కూడా బుధుడి యొక్క సంచారం జరుగుతుంది. బుధుడు అయితే వక్ర స్థితిలో ఉన్నారు షష్టమ స్థానంలో యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ వారం 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. వారం ప్రారంభం నుంచి ఆది సోమ మంగళ బుధ గురువారాలు స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కానీ, కొన్ని విషయాల్లో స్ట్రెయిన్ కానీ, స్ట్రెస్ కానీ, ఆలోచనలు కానీ, ఒక వర్క్ కానీ కాన్స్టెంట్గా ఒక 5 రోజులు చాలా అక్కడ కొంచెం టఫ్గా నడుస్తూ ఉంటుంది. చాలా అంటే టైం కూడా అక్కడ లెస్ టైమ్గా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి 5 రోజులు కూడా చాలా వరకు ఎక్కువ ఎఫర్ట్, ఎక్కువ బిజీలో గడపాల్సి వచ్చే ఆస్కారాలు ఆది సోమ మంగళ బుధ గురువారాలు కనిపిస్తున్నాయి. అయితే పరిస్థితి ఎలా ఉంటుంది ఈ డేస్లో మనం చూస్తే, ఆది సోమవారాల్లో వారం ప్రారంభంలో చంద్రుని యొక్క
ఇక్కడ ఈ రాశి వారికి అష్టమ స్థాన సంచారం. చంద్రుడి అష్టమం నడుస్తుంది, అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా షష్టమంలో ఉన్నాడు, మళ్ళీ ఆ రాశ్యాధిపతి పంచమంలో ఉన్నాడు. ఇక్కడ మేజర్గా ఆది సోమవారాల్లో ఇక్కడ చాలా వరకు మీరు తలపెట్టే పనుల్లో ఒక టెన్షను, ఇక్కడ శుక్రుడి షష్టమ స్థాన సంచారం వల్ల ఫీమేల్ పర్సనాలిటీస్కి సంబంధించిన వాళ్ళతో ఎవరితో అయినా కొంత ఆర్గ్యుమెంట్స్, బుధుడి యొక్క షష్టమ స్థానంలోనే వక్ర సంచారం ఉండటం వల్ల కొంతవరకు ఇక్కడ రుణరోగ శత్రుస్థానంలో బుధుడి యొక్క వక్రంగా నడుస్తుండటం వల్ల సమ్ కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవటం కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ, ముఖ్యంగా 6th house రిలేటెడ్గా ఇక్కడ ఏంటంటే లీగాలిటీ విషయస్ కానీ, కోర్టు కేసెస్ కానీ, కన్ఫ్లిక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ సో బుధుడి యొక్క వక్రం ఉండటం వల్ల సరైన సమాచారం ప్రస్తుతం ఏమవుతుంది అనేది అక్కడ తెలియకపోవడం అనేది మెయిన్గా జరుగుతుంది. మళ్ళీ పంచమంలో రవ్వు ఉండటం వల్ల కూడా మనం పెట్టే క్రియేటివిటీలో మన పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో అవుట్పుట్ కూడా అంతగా ఉండే ఆస్కారాలు లేవు. కాబట్టి వారం ప్రారంభం అంతా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, లవ్ లైఫ్ విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, అండ్ సేమ్ ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం కళత్రకారకుడైన శుక్రుడు కూడా షష్టమంలో ఉండటం వల్ల అటు ఫీమేల్ పర్సనాలిటీతో సమ్ డిబేట్స్ ఆర్గ్యుమెంట్స్ విషయంలో కానీ, చంద్రుడి అష్టమ స్థాన సంచారం కానీ, సో ఇదంతా కూడా కొంతవరకు పిల్లల గురించి తీసుకునే డెసిషన్లో, ఇన్వెస్ట్మెంట్స్ గురించి తీసుకునే డెసిషన్స్లో, అండ్ మనం ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వేషన్ గురించి ఆలోచించేటప్పుడు దానికి సంబంధించిన కమ్యూనికేషన్ విషయంలో ఇక్కడ వస్తున్న ఈ మార్పులు చేర్పులు వల్ల కొంత టెన్స్డ్ ఫీలింగ్ అనేది మనకి ఆది సోమవారాల్లో 2 రోజులు కూడా ఈ గ్రావిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మెయిన్గా మంగళ బుధ గురువారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎక్కువ అలసట స్ట్రెయిన్ అనేది ఇక్కడ ఈ 2 రోజుల్లో ఉన్నది ఏదైతే ఉందో ఈ పనుల్లో ఇన్కంప్లీట్ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం క్రమంలో మంగళ బుధ గురువారాల్లో, ఎందుకంటే ఈ రాశికి నవమాధిపతి, ఈ రాశికి చంద్రుడు నవమస్థానంలో ట్రాన్సిట్లో ఉండడం, దశమస్థానంలో ట్రాన్సిట్లో ఉండడం, కుజగురులు ఇద్దరు మళ్ళీ తృతీయంలో ఉన్నారు. మీ సెల్ఫ్ ఎఫర్ట్స్, ఓన్ ఎఫర్ట్స్, హార్డ్షిప్ దీని మీదే ఎక్కువగా అవుట్పుట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ క్రమంలో మంగళ బుధ గురువారాల్లో సో జర్నీస్ కావచ్చు, సమ్ లాంగ్ జర్నీస్ కావచ్చు, సమ్ షార్ట్ జర్నీస్ కావచ్చు, సో ఎక్కువ కమ్యూనికేషన్స్ కావచ్చు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి వచ్చేసరికి శుక్ర శనివారంలో చంద్రుడి దశమస్థాన సంచారం ఆల్రెడీ మళ్ళీ ఆ కుజుడు కూడా వెళ్ళి ఆ గురుడు కూడా వెళ్ళి తృతీయంలోనే ఉన్నారు. త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్, జీవితంలో ఇంత సెల్ఫ్ ఎఫర్ట్ నాకై నేనుగా ప్రతిదీ పని అంత ఇదిగా ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నది లేదు అనే విధంగా నవమ దశమ స్థానాల్లో ట్రాన్సిట్లో చంద్రుడు ఉండటం, ఆ 2 గ్రహాలు కూడా తృతీయ స్థానంలో ఉండటం వల్ల త్రూ యువర్ హార్డ్షిప్ మీదే ఏదైనా సరే రిజల్ట్స్ అనేది ఏ విషయంలో అయినా ఆధారపడి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. చదువుకునే పిల్లలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే. సో మీన రాశి వాళ్ళకి మేజర్గా ఇక్కడ సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఆల్రెడీ. మళ్ళీ సప్తమాధిపతి అక్కడ ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా షష్టమంలో వక్రంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్స్ విషయాల్లో, మెయిన్గా క్లోజ్ రిలేషన్షిప్స్ విషయాల్లో చాలా వరకు బుధుడి యొక్క వక్రము, అక్కడ సప్తమాధిపతి కూడా సప్తమంలో కేతు ఉండటం వల్ల క్లోజ్ రిలేషన్స్ విషయాల్లోనే చాలా వరకు కూడా కొంత డిస్టెన్స్ అనేది ఇక్కడ మనకి వచ్చే ఆస్కారాలు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులతోనే కావచ్చు, ఎనీ క్లోజ్ రిలేషన్షిప్స్ విషయాల్లో ప్రస్తుతం ఇక్కడ సప్తమంలో కేతు అక్టోబర్ నుంచి ఉంటూ ఉన్నారు. సో దీనివల్ల న్యాచురల్గా ఏర్పడుతుంది. కానీ బుధుడి యొక్క సంచారం కూడా ఇప్పుడు రిట్రోగ్రేషన్లో అనుకూలత లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట. సో ఇక్కడ మెయిన్గా వచ్చి శుక్రుడి యొక్క సంచారం, ఈ యొక్క షష్టమ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల కొంతవరకు ఇక్కడ మనకి కొంత ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల ఆర్గ్యుమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం చేసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా కుజగురుల యొక్క ఈతులో కుజుడు ఇక్కడ అనుకూలిస్తున్నారు. గురుడు మన సెల్ఫ్ ఎఫర్ట్స్ మీద ప్రతిదీ ఆధారపడి ఉంది కాబట్టి గురుడికి తప్పకుండా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి. ఈ యొక్క గురు మంత్రం చదువుకోవటం వల్ల ఇంకా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. గురుడికి శుక్రుడికి ఈ వారం చేసుకోవటం మీనరాశి వాళ్ళకి కొంత బ్యాలెన్స్ అయ్యే ఆస్కారాలు, పరిస్థితుల్లో బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఆది సోమవారాల్లో మాత్రం ఈ 2 రోజులు కొంచెం తీసుకునే ప్రతి విషయం డెసిషన్స్ విషయంలోనూ అక్కడ
కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ లేకుండా ఆ 2 రోజులు ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే రవి కూడా ఈ వారాంతానికి సింహరాశిలోకి వస్తున్నారు. 30 సంవత్సరాల తర్వాత శని రవిల యొక్క సమసప్తమం జరుగుతుంది. కుంభరాశిలో శని స్వక్షేత్రంలో సొంత ఇంట్లో ఉండగా. సో ఇంట్రడక్షన్ వీడియో చేసుకున్నాం శని రవిల సమసప్తమం. సో ప్రతి రాశికి సంబంధించి ఈ ఆదివారం మనం ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేది తెలుసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.